కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, ఒక ప్రజల శక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ఎదగాల్సింది. ఆ దిశలోనే మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అదృష్టవశాత్తు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ పోలింగ్ లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించారు. అనేక గ్రామాలలో వాళ్ళే తీర్మానాలు చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూర్చొని ఎన్నికల్లో మేము బీజేపీ కోటేస్తామని చెప్పి తీర్మానాలు చేసి అనేక గ్రామాల్లో వేస్తారు. అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ జెండా కనిపించిన పరిస్థితి. ఆ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లలో, ఎంపీ సీట్లలో మనం గెలవబోతా ఉన్నాం. ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కావాలి, ఆయననే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మనస వాచ కోరుకున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ యొక్క ఫలితాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, ప్రధానమంత్రి హోదాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయటం అంటే కేవలం దురదృష్టకరమే కాకుండా బాధ్యతారాహిత్యంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. ఇక్కడ వాస్తవంగా ఏదైతుందో ఇవాళ ఈ దేశంలో ప్రార్థనా మందిరాలను కట్టుబడి ఉన్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే వారి ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్ గట్ట గెలిస్తే రామ్లల్లా మళ్లీ ఏదైతుందో టెంట్ కిందికి వస్తారు, వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది, బుల్డోజర్ ప్రవేశపెడతారు. అంటే వాస్తవంగా ఈ దేశంలో బుల్డోజర్ కల్చర్ ను ప్రవేశపెట్టిందే భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే, న్యాయస్థానాలంటే గౌరవం లేకుండా బుల్డోజర్ కల్చర్ ను తెరపైకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. బట్ వేరాస్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అంటే వాస్తవంగా అయోధ్య రామ మందిర్ రామ్లల్లా దర్శనానికి ఏదైతుందో అనుమతినిచ్చింది. వీళ్ళ దేవాలయ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే. ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతా ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా, ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణానికి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి, కొన్ని బస్సులు పెంచి, కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు, మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తి అయినట్టు మాట్లాడుతూ